గైస్ మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే నాకు తెలుసు మీకు కంటెంట్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అండ్ కంటెంట్ క్రియేషన్ గురించి తెలుసుకోవాలని ఉంది. టైం నేను అస్సలు వేస్ట్ చేయను. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ నేను అనుకుంటున్నవి 2026లో మీరు వీటి మీద ఫోకస్ చేస్తే మీ కంటెంట్ క్రియేషన్ జర్నీ అనేది చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. నేను చెప్పే వాటి మీద క్లారిటీ వస్తే మధ్యలో ఆపేయకుండా మీకు ఒక మంచి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ వన్ థింగ్ మర్చిపోయా, నేను ఈ వీడియోలో మీకు జీమెయిల్ క్రియేట్ చేసుకోవడం, దాంతో మనం యూట్యూబ్లో ఛానల్ తీయడం, లోగో, పిక్చర్స్ అవేం చెప్పా నేను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా మంది క్రియేటర్ చేసే తప్పేంటో తెలుసా, కంటెంట్ క్రియేషన్ అనగానే ఏదో ర్యాండమ్ టాపిక్స్ తీసుకొని వాటి మీద కంటెంట్ చేసి అండ్ సరైన ప్లాట్ఫామ్లో పెట్టకుండా వీడియోస్ చేస్తూ ఉంటారు. ఒరే లాంగ్ పీరియడ్ వాళ్ళకి అర్థమవుతుంది నేను తప్పు చేస్తున్నాను. 2026లో మీరు ఇలా బిగిన్ చేయకూడదు. 2026లో మీరు ప్రాపర్గా స్టెప్స్ ఫాలో అయ్యి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అండ్ క్లియర్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో దానికోసం నేను మీకు ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ యువర్ నీచ్ అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఏదైతే టాపిక్ మీద బోర్ కొట్టకుండా, నర్వస్ గా కాకుండా ఫీల్ తో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో దాన్ని నీచ్ అంటాము. సో నీచ్ అనేది ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ వన్ థింగ్ మీకు దాని గురించి తెలిసి ఉండాలి, సెకండ్ వచ్చేసి దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అది పీపుల్ లో సమ్వాట్ డిమాండ్ అనేది ఉండాలి. నీచ్ అనేది ఒక సింపుల్ టాపిక్ కాదు. మీకు కరెక్ట్ నీచ్ ఉంటే ఆడియన్స్ ఫాస్ట్ గా కనెక్ట్ అవుతారు. నీచ్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ ద నీచ్. మనం నీచ్ తెలిసిన తర్వాత మన నీచ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. మన నీచ్ లో ఎలాంటి కంటెంట్ వర్క్ అవుతుంది, లైక్ ఎలాంటి టాపిక్స్ మీద ఎక్కువగా రీచ్ వస్తుంది అనేది మనం దాని గురించి రీసెర్చ్ చేయాలి. దాని గురించి సింపుల్ గా మీరు మీ నీచ్ ఏదైతే ఉందో దాని మీద టాప్ క్రియేటర్స్ ఎలాంటి వీడియోస్ చేస్తారో చూడండి. చూడడం కాదు, టాప్ క్రియేటర్స్ ఒక 10 వీడియోస్ చూడండి. దాని ద్వారా మీకు ఏమైందంటే ఎలాంటి కంటెంట్ వాళ్ళు ఎక్కువ చేస్తారు, దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ మెయిన్లీ కింద కామెంట్స్ ఉంటే కామెంట్స్ చదవండి. కామెంట్స్ లో మీకు ఆడియన్స్ అనేది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, వాళ్ళకి కావాల్సిన వీడియోస్ వాళ్ళు అక్కడ పెడతారు. దాని ద్వారా మీకు ఏమైందంటే లైక్ ఆడియన్స్ కి ఎలాంటి కంటెంట్ కావాలనేది మీకు క్లారిటీ వస్తుంది. సో మీకు నీచ్ అర్థమైంది అండ్ నీచ్ లో ఎలాంటి టాపిక్ మీద కంటెంట్ చేయాలో కూడా అర్థమైంది కదా. థర్డ్ వచ్చేసి ఒకటి అర్థం చేసుకోండి, మనం చేసే వీడియో ఇంతకు ముందు యూట్యూబ్ లో ఉండొచ్చు అండ్ చాలా మంది కూడా క్రియేట్ చేసి ఉంటారు. బట్ మన యొక్క స్టైల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే, మనకి ఇప్పుడు కాలేజ్ లో ఒకటే సబ్జెక్ట్ చాలా మంది టీచర్స్ చెప్తారు, బట్ మనకు అందరు నచ్చరు, ఒకరే నచ్చుతారు. ఎందుకంటే వాళ్ళ యూనిక్ వే ఆఫ్ టీచింగ్ అనేది మనకు నచ్చుతుంది. అందరు చెప్పేది ఒకటే సబ్జెక్ట్, బట్ అక్కడ వాళ్ళ స్టైల్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క వే ఆఫ్ టీచింగ్ మనకు నచ్చుతుంది. మీ వే ఆఫ్ స్టైల్ ని వెతుక్కోండి. మీరు ఏ విధంగా సింపుల్ గా చెప్పగలుగుతారో, లేకుంటే ఒక స్టైల్ ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని రోజులు మీకు మీరే ఖాళీ టైంలో మీకు మీరే వీడియోస్ రికార్డ్ చేసుకోండి, వాటిని రివ్యూ చేసుకోండి. మీకే అర్థమైంది నేను ఏ విధంగా చెప్తే బాగుంటుంది అని. ఎందుకంటే దీని ద్వారా ఏమైందంటే మీ యొక్క సిగ్నేచర్ ఫామ్ అయింది మీ వీడియోస్ కి, మీ ఛానల్ కి. వీళ్ళు ఇలా చెప్తారు, వీళ్ళు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీళ్ళు చాలా మంచిగా చెప్తారు, సంథింగ్ ఒక యూనిక్ సిగ్నేచర్ మీకు ఫామ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి చూజ్ యువర్ ప్లాట్ఫామ్, either ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. మీరు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎక్కువ రీచ్ ఉంటుంది అని అందులోకి వెళ్ళకండి. ఫస్ట్ మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే, మీరు ఇన్ కేస్ అలాగా లాంగ్ వీడియోస్ ఎక్కువ చెప్పి ఇంట్రెస్ట్ ఉండి మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటే యూట్యూబ్ లోకి వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ నేను షార్ట్స్ బాగా చేస్తా, నేను షార్ట్ వీడియోస్ ని బాగా రీక్రియేట్ చేయగలుగుతా అంటే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ యూట్యూబ్ రీల్స్ రెండిట్లో మీరు కంటెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. అది కాదు నేను లైక్ మాట్లాడను, నేను జస్ట్ ఓన్లీ కంటెంట్ రాస్తా, పోస్ట్ క్రియేట్ చేస్తాను అనుకుంటే మీకు బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఇన్స్టా. నెక్స్ట్ వచ్చేసి నో యువర్ పీపుల్. సింపుల్ గా మీరు పీపుల్ గురించి తెలుసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది. దానికోసం మీరు సింపుల్ గా చేయాల్సింది ఏంటంటే, యూట్యూబ్ వీడియోస్ చూస్తారు కదా, కింద కామెంట్ లో క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ లో ఎలాంటి ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ పోజ్ చేస్తారు, అసలు వాళ్ళకి కావాల్సిన ఆన్సర్, వాళ్ళకి కావాల్సిన వీడియోస్ అవన్నీ ఒక రీసెర్చ్ చేసి గ్యాదర్ చేసుకోండి. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అన్ని చిన్నగా వాటి మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ థింగ్ ప్రాబ్లమ్ ఫస్ట్ కంటెంట్. చాలా మంది ఐడియాస్ మీద కంటెంట్ క్రియేట్ చేస్తారు, ఐడియాస్ మీద కాదు ప్రాబ్లమ్స్ మీద కంటెంట్ క్రియేట్ చేయండి. అది పీపుల్ ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు చేసే వీడియో ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ లా ఉంటే చాలా మంది చూడడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా కావాల్సిన సొల్యూషనే కాబట్టి. నేను ఇప్పుడు ఏమైతే చెప్పినా వాటి మీద మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఒక 4 to 5 hours పెట్టండి చాలు, మీకు అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఇదంతా అయిపోయాక మోస్ట్లీ అయితే నేను ఇది మీరు తెలుసుకుంటే 2026లో మీ కంటెంట్ క్రియేషన్ జర్నీ అనేది చాలా స్మూత్ గా సాగుద్ది అనుకుంటున్నా. అండ్ లాస్ట్ లో వచ్చేసి ఒక సింపుల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీకు అన్నీ ఉన్నాయి. సో వీడియోస్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోండి, వీడియోస్ తీయండి, ఎవ్రీ వీక్ మీ వీడియోస్ ని మీరు రివ్యూ చేసుకోండి. దానికోసం మీరు యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, వాటిని మీరు స్టడీ చేస్తే మీకే అర్థమవుతుంది మీ వీడియో ఎక్కడ ల్యాగ్ అవుతుంది, మీ వీడియో ఎక్కడ ఆడియన్స్ అనేది స్కిప్ చేస్తారు అనేది. సో దాని మీద మనం ఫర్దర్ గా వీడియో చేస్తాం, మీరు దాని గురించి ఏం ఎక్కువ వరీ చేయకండి.
చేయకండి, ఇప్పుడు తెలిసిన వాటి మీద రీసెర్చ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ 2-3 టిప్స్ చెప్తా, వాటిని ఖచ్చితంగా రిమెంబర్ చేసుకోండి అండ్ వాటిని మీరు వీలైతే ఫాలో కాండి. ఇందులో టిప్ నెంబర్ 1 వచ్చేసి మీరు కంటెంట్ క్రియేట్ లైక్ మీరు స్క్రిప్ట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా, ఎట్ ఏ టైం 4 to 5 స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒక 1 day పెట్టుకోండి స్క్రిప్ట్ మొత్తానికి. ఆ డే మీకు ఎన్ని వీలైతే అన్ని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోండి అండ్ ఆ నెక్స్ట్ డే నుంచి ఎవ్రీడే ఒక వీడియో లేదా ఒక షార్ట్ క్రియేట్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనకి క్వాలిటీ కంటే క్వాంటిటీ ఇంపార్టెంట్. అండ్ ఇందులో మీకు కండిషన్, ఈ రోజు వీడియోకి రేపటి వీడియోకి 1% ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అట్లా ఓవర్ ఏ లాంగ్ టైం మీ కంటెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎడిటింగ్ వర్క్ వచ్చేసి స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది స్క్రిప్ట్ రైటింగ్ మీద అండ్ మీ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ మీద. బెటర్ మీ యొక్క ఎడిటింగ్ వర్క్ అనేది మీ ఫ్రెండ్స్ కైనా మీకు తెలిసిన వాళ్ళకైనా ఇవ్వండి. ఇందులో మనం సింపుల్ గా నీచ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో 5 minutes లో చూద్దాం. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ 2026 లో కంటెంట్ క్రియేషన్ నాట్ అబౌట్ బీయింగ్ పర్ఫెక్ట్, ఇట్స్ అబౌట్ బీయింగ్ క్లియర్.